అండ్ ఈరోజు నేను చిన్న పిల్లల తల్లుల కోసం అయితే ఒక విషయం అయితే చెప్తున్నానండి. చూడండి, మనం అనేక రకాలుగా శారీస్ అయితే కడుతూ ఉంటాము. కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని శారీస్ అయితే కట్టుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి స్కిన్ తగలకుండా మంచిగా సాఫ్ట్గా ఉండే శారీస్ అయితే మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లులు అయితే తప్పనిసరిగా కట్టుకోవాలండి. ఎందుకంటే నేను కూడా కట్టుకున్నా మా బాబు చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా అందుకోసం నేనైతే మా మా బాబు కూడా అప్పుడప్పుడు అట్లా గీరుకోవడం, కంట్లో మెరుపులు అట్లా పడ్డము, బ్యాంగిల్స్ కానీ, మళ్ళీ మనం శారీస్ కట్టుకున్న కానీ ఏదైనా సరే మనం జాగ్రత్తగా అయితే ఉండాలి పిల్లల విషయంలో అయితే. అందుకోసం నేనైతే వీడియో అయితే మీకు యూస్ వస్తుందని వీడియో అయితే చేస్తున్నానండి. నేను ఏ టైప్ లో శారీస్ కట్టొద్దని అయితే నేను కంపల్సరీగా చెప్తానండి. చూడండి, చూడండి ఈ టైప్స్ లో శారీస్ చూడండి అస్సలే కట్టొద్దు. ఎందుకంటే ఈ శారీస్ మొత్తం ఇలా స్టోన్స్ అయితే ఉంటాయండి. అంటే చూడండి, ఈ టైప్ లో ఉన్న స్టోన్స్ ఉంటది చూడండి. ఇవి కోసుకుంటది చిన్న పిల్లలకైతే. ఇదైతే అస్సలే వద్దంటారండి. ఇట్లా ఉన్నవి అసలే వద్దు. చిన్న చిన్న గాజులతో చేసినవి కాబట్టి ఇటువంటి శారీస్ అయితే అసలే కట్టొద్దండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ శారీస్ అసలు వద్దంటే వద్దంటానండి. చూడండి ఫ్రెండ్స్, నేను మా బాబు ఉన్నప్పుడు కూడా నేను ఈ శారీస్ నేను కట్టుకోవాలని తీసుకున్నాను. కానీ బాబుకి ఇబ్బంది అవుతుందని నేను ఆలోచించి ఈ శారీస్ అయితే నేను కట్టలేదు. చూడండి, ఈ టైప్ లో అయితే అసలు వద్దు అని అంటానండి. ఇంకో శారీ అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో శారీ అండి. ఈ శారీస్ అండి, ఈ శారీస్ కూడా అసలే వద్దంటాను. ఎందుకంటే ఇది మనం పిల్లలు ఎత్తుకున్నప్పుడు పండుకుంటారు కదా ఎక్కువసేపు. పిల్లలు పండుకోవడం వల్ల వాళ్ళ చెంపలకైతే ఇవి డాట్స్ అయితే వస్తూ ఉంటది. కాబట్టి ఇవి మనకు ఇట్లా ఈ విధంగా వస్తూ ఉంటది. కాబట్టి ఈ శారీస్ కూడా ఈ టైప్ లో ఉన్న వర్క్ శారీస్ అయితే వద్దంటే వద్దంటారండి. ఇట్లా కూడా అసలే వేసుకోవద్దు. పిల్లలకి ఇబ్బంది లేకుండా అయితే మనం చూసుకోవాలి కదా. అందుకోసం ఈ టైప్ లో ఉన్న శారీస్ కూడా వేసుకోవద్దు. ఎందుకంటే చాలా చూడండి ఇట్లా స్టోన్స్ ఉన్నవి, ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే ఉంటదండి. అసలు ఈ విధంగా ఉన్న శారీస్ అయితే కట్టకుండా ఉండడం, కొన్ని రోజులు పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు ఇటువంటి శారీస్ కొనకుండా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే నేను అన్ని ఆల్రెడీ ఈ విధంగా ఉన్న శారీస్ ఉన్నాయి కానీ నేను అసలే కట్టుకోను. ఎందుకంటే బాబుకి ఇబ్బంది అవుతుందని నేనైతే కట్టుకోను. నా వల్ల మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఉపయోగం ఉంటది అన్నట్టు. చూడండి, ఈ టైప్ లో ఉన్న శారీస్ కూడా అసలే కట్టొద్దని అంటానండి. నెక్స్ట్ ఇంకో మోడల్ శారీ అండి. చూడండి, ఇట్లా ఉన్న శారీ కూడా అస్సలే వద్దు అంటానండి. ఎందుకంటే ఇవి కూడా మొత్తం చూడండి, ఇవి వర్క్ ఎలా ఉందో, ఈ వర్క్ అయితే పిల్లలకు మనం ఎత్తుకున్నప్పుడు కానీ అసలు ఈ ఉంటే మాత్రం పిల్లల స్కిన్ కి అయితే తొందరగా చేతులకి, మొహానికి ఎక్కడ పడితే ఎక్కడ ఇవి గీరుకుపోతుంటది. పిల్లల స్కిన్ కి అయితే చాలా ప్రాబ్లం అయితే ఉంటదండి. ఇటువంటి శారీస్ కూడా అసలు వద్దంటే వద్దంటానండి. చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇటువంటి శారీస్ కూడా చిన్న పిల్లలు ఉన్న తల్లులు అయితే అసలే కట్టొద్దంటారండి. చూడండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు సడన్ గా తీసుకొస్తాం. మళ్ళీ ఏదైనా సడన్ గా తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనకు మళ్ళీ ఇది కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అని ఉంటది కదా. అందుకోసం నేనైతే ముందుగా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా అట్లా తీసుకుంటే తీసుకోవద్దని అంటారండి. పిల్లలు పెద్దగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూడండి, ఈ టైప్ లో ఉన్న శారీస్ కూడా కట్టొద్దని అంటాను. చూడండి, ఈ శారీస్ కూడా కట్టొద్దని అంటానండి. ఎందుకంటే వీటికి కూడా చాలా హెవీగా ఉంది వర్క్ అయితే. చూడండి, మొత్తం స్టోన్ టైప్ లో ఇచ్చారు వాళ్ళు కూడా. ఇట్లా ఉన్న శారీస్ కూడా అస్సలే కట్టొద్దు అంటాను. ఎందుకంటే మనం ఇట్లా భుజానికి మనం ఎత్తుకున్నప్పుడు అయితే మెయిన్ ఇవి చాలా ప్రాబ్లం అండి. ఇవి కుచ్చుకుంటూ ఉంటాయి పిల్లలకి. పైగా వాళ్ళు ఇట్లా తీసుకొని అయితే నోట్లో కూడా వేసుకుంటారు. చూడండి, ఇటువంటిలో ఉన్నవి కూడా వేసుకోవద్దంటాను. చూడండి, ఇట్లా ఉన్న స్టోన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్న స్టోన్స్ మా బాబు అయితే చీరలకి ఎన్ని శారీస్ ఉంటాయో నేను ఏదైనా బట్టలు ఉతికినప్పుడు అట్లా తీసుకొచ్చి వేస్తూ ఉంటే ఇట్లా ఉన్నవి మొత్తం తీసేస్తూ ఉంటాడండి. ఇట్లా ఈ విధంగా అయితే అసలే తీసుకోవద్దండి. ఇటువంటిలో ఉన్నవి శారీస్ అయితే అసలు కట్టొద్దని అంటాను. చిన్న పిల్లల తల్లులు అయితే చూడండి, ఇవి కూడా తీసేసి నోట్లో అయితే వేసుకుంటారు. కాబట్టి ఈ టైప్ లో ఉన్నవి కూడా వేసుకోవద్దు ప్లీజ్. నేను ప్రతి ఒక్క చిన్నపిల్లల మదర్ కి అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకోవద్దని అంటాను. నెక్స్ట్ ఇంకో టైప్ శారీస్ అండి. చూడండి, ఈ టైప్ శారీస్ మొత్తం మెరుపులు అయితే ఉంటది. ఇది కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి, బాగా షైనింగ్ ఉంటది ఇది. ఈ శారీస్ కూడా వద్దని అంటాను. ఎందుకంటే ఎక్కువ షైనింగ్ ఉన్న శారీస్ కూడా మనం సడన్ గా తీసుకొస్తూ ఉంటాం.
కావాలని అయితే ఎవరు తీసుకోమండి. సడన్ గా తీసుకొని ఇంటికాడ వచ్చేసిన తర్వాత మనం కట్టుకున్నప్పుడు పిల్లలు వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు మేము తొందరగా ఎత్తుకుంటాం చిన్న పిల్లలు. కాబట్టి అయ్యో ఈ చీర ఎంతో ఇష్టపడి కొన్నాం కదా, ఇట్లా వర్క్ ఉంది అని మనం తొందరగా ఈ శారీ అయితే ఇప్పేసి మళ్ళీ వేరే శారీ అయితే కట్టుకుంటాం. చూడండి, ఈ ఈ విధంగా ఉన్న శారీస్ అయితే అస్సలే కట్టొద్దని అంటాను. చూడండి, నేను ఈ విధంగా నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్నైతే క్షమించండి. నేనైతే ఉపయోగం వస్తుందని నేనైతే ఈ వీడియో అయితే నేను చేసి మీకైతే తెలియజేస్తున్నానండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే సత్య వెంకన్న ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.